ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉత్తరాంధ్ర బ్లాగ్స్. ఈ రోజు అయితే మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ మసాలా అయితే ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఈ మష్రూమ్స్ అయితే బ్రెయిన్కి హెల్త్కి చాలా మంచిదండి. క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది, అలాగే రోగ నిరోధక శక్తిని కూడా చాలా పెంచుతుంది. ఒక్కసారి మేము చెప్పిన విధంగా మీ ఇంట్లో ట్రై చేసుకొని చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మీరే కుక్ చేసుకొని తింటారు. అందుకని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మష్రూమ్ మసాలా తయారు చేసుకునే విధానం అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. నేను 200 గ్రాముల మష్రూమ్స్ని అయితే తీసుకున్నానండి. దీన్ని క్లీన్ చేసుకునే ముందు దీనిపైన ఉన్న డర్టీ పొరనైతే మనం తీసుకుందాము. మీరు చేత్తో అయినా తీసుకోవచ్చు, మీకు చేత్తో కుదరకపోతే కనుక చాక్తో అయినా తీసుకోవచ్చండి. పొరను తీసుకొని దీన్ని 4 పీసెస్గా అయితే కట్ చేసుకుందామండి. పెద్ద పెద్ద పీసెస్గా ఉంటే మంచిది, ఎందుకంటే గ్రేవీలో కలిసిన తర్వాత ఇవి చిన్నవి అయిపోతాయి. అందుకని పెద్దగా ఈ సైజు ముక్కలు అయితే కోసుకుందాం మనం. మష్రూమ్స్ అన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం సాల్ట్, సరిపడా వాటర్ పోసుకుందాం. ముక్కలను అయితే దీనిలో కొంచెం సేపు ఉంచుదాం. మీకు కర్రీ వండుకోవడానికి కనుక లేట్ అయిపోతే కనుక దీంట్లోనే ఉంచేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల కలర్ అయితే చేంజ్ అవ్వకుండా ఉంటుంది, బ్లాక్గా రాకుండా అయితే ఉంటుంది. పీసెస్ అయితే ఫ్రెష్గా ఉంటాయి. సో మీరైతే సాల్ట్ వేసుకోండి. తర్వాత కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ముక్కలను అయితే వేసుకుందాం. ఈ పీసెస్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం. ఇవి ఒక 2 మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకుందామండి. ఎక్కువసేపు కూడా ఫ్రై చేసుకోకూడదు, ఎందుకంటే మష్రూమ్ ముక్కల్లో నుంచి వాటర్ అయితే ఊరుతుంది. ఒకవేళ వాటర్ ఊరితే కనుక వాటర్తో పాటు అయితే గిన్నెలోకి తీసుకోండి. మష్రూమ్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడైతే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇవి అదే కడాయిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కాక హోల్ గరం మసాలాని అయితే వేసేద్దాం. అలాగే కొంచెం జీలకర్ర, తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను అయితే వేసుకుందాం. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం టమాటా పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 2 పెద్ద సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. తర్వాత వెల్లుల్లి ఒక 5-6 రెబ్బలు, అల్లం కూడా ఒక చిన్న సైజు అల్లం, నువ్వులు జీడిపప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టేద్దాం. నువ్వులు జీడిపప్పు వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది మంచి థిక్గా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. మీరు కూడా నచ్చితే వేసుకోవచ్చు. మిక్సీ అయితే పట్టేసాము. టమాటో పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మిక్సీ పట్టిన టమాటో పేస్ట్ని అయితే దీనిలో వేసేసుకుందాం. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం. స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కారం వేసుకున్నా పర్లేదు. ఒకసారి అయితే కలిపేసుకుందాం ఇవన్నీ వేసుకొని. గరం మసాలా 1 స్పూన్ వేసుకుందాం. ధనియా పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకుందాం. అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుందాం. ఆయిల్ అయితే పైకి వచ్చిందండి, చూసారా ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో. ఇప్పుడు మష్రూమ్ పీసెస్ని అయితే వేసుకుందాం, ఫ్రై చేసుకున్న మష్రూమ్ పీసెస్.
ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే కసూరి మెతి వేసుకుందాం, 1 స్పూన్. ఒకసారి అయితే కలిపేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ అయితే మీకు అందిస్తూ ఉంటాం. మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.